ఆశీర్వాదాలన్నీ ఎలా వస్తాయి? మరొక మూడు విషయాలు గుర్తు చేసి ముగిస్తా. ఏమిటంటే, యాకోబు, మీరు తర్వాత చదువు 32 అధ్యాయం 29 వాక్యం ఆదికాండంలో, యాకోబు రాత్రంతా దేవుని సన్నిధిలో పెనుగులాడుతున్నాడు. ప్రభు వచ్చాడు, ఆయన కాళ్ళు పట్టుకున్నాడు. ఏం కావాలి అన్నాడు. ఆశీర్వాదం కావాలన్నాడు. తెల్లారగట్లు ఇచ్చాడా? సంతకాడేచ్చి పంపించాడా? అంటే ఆయన ఏం చేశాడు? అక్కడ ఆన్లైట్ చేశాడు. స్తోత్రం చెప్పాలి. ఏంటి అన్నట్టు ఇప్పుడు తిప్పుకొని ఇటు తీసుకొచ్చాడు అనుకుంటున్నారా? ఫస్ట్ ఆన్లైట్ స్థాపకుడు ఎవరో? యాకోబు. యాకోబు రాత్రంతా ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. గమనించండి, ప్రార్థన చేసి అడిగిన ప్రతి ఒక్కరికి దేవుడు ఏమిస్తాడు? ఆశీర్వాదం ఇస్తాడు. నా నామమును మీరు నన్ను ఏమడిగినను ఇస్తానన్నాడు. అసలు అడగని వాడికి ఆశీర్వాదం ఎలా వస్తుంది అంటే, దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ప్రార్థించిన వారికి ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. ప్రార్థన చేయకుండా దేవుడు ఇవ్వలేడు. అడగంది చెప్పు అడగంది అమ్మ కూడా పెట్టదు. అదే ప్రభు నన్ను అడుగుమో నీకు ఇస్తానన్నాడు. ఓకే, ఎంతమంది అడుగుతారు ఈ రాత్రి? అవకాశం ఇస్తా లాస్ట్లో. 2 హల్లెలూయా. మలాకి గ్రంథంలో మీకు ఏదో ఉందే, ఏంటబ్బా అది? 3:10లో ఇచ్చి నన్ను శోధించండి, ఆకాశపు వాక్యలు నిప్పి నేను మీకు దీవెనలు ఇస్తాను అన్నాడు. ఇవుడి మీకు ఇవ్వబడును. మరి మందుకు పిసినార్తనం ఉండదు, చీరలు కొనుక్కోవడానికి పిసినార్తనం ఉండదు, లోకంలో ఖర్చులు పెట్టడానికి పిసినార్తనం ఉండదు. ఎక్కడ మనం పిసినారు వాళ్ళం అవుతాం? దేవునికి ఇచ్చే దగ్గర మాత్రమే లెక్కలేస్తాం. భార్య లెక్కలేసిద్ది, భర్త లెక్కలేస్తాడు. ఏంటో మరి కర్మ. హల్లెలూయా. 2 చేతులు చెప్పగలరా? నేను దీని గురించి పెద్ద సబ్జెక్టులు ఏం చెప్పను, నాకు అలాంటిది ఇష్టం ఉండదు. కానీ సందర్భం వచ్చింది. నీకు ఆకాశము నుండి ప్రతి ఆశీర్వాదం వస్తుందని బైబిల్ చెబుతుంది. అక్కడ వాక్యాలు ఇప్పడానికి నువ్వు సువార్త పని కొరకు నీ గుప్పిలి విప్పాలా. గుప్పిలి విప్పని వాడికి ఆశీర్వాదపు ఆకాశపు వాక్యంలో తెరవబడవు. ఇది వాక్యం, ఇది సత్యం, సత్యం, సత్యం. నేను మా సంగతి చెప్పుకుంటా. మా పాస్టర్ గారు చాలామందిని నేను చూశాను. వాళ్ళు దరిద్రులుగా ఉండడానికి కారణం ఏమిటంటే, వాళ్ళకు తీసుకోవడమే తెలుసు కానీ ఇవ్వడం తెలియదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మేము పాస్టర్ గారు కనుక తీసుకోవడానికే పుట్టామని. నేనంటాను, నేను ఇవ్వడానికే దేవుడు నన్ను పిలిచాడంటాను. మీరేమంటారు? తెలుసా మీకు ఆ విషయం? స్తోత్రం చెప్పు ఒకసారి. మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, నేను ఏమనుకోవద్దే, ఫీల్ అవ్వనంటే ఒక మాట అడుగుతా. ఫీల్ అవ్వ, నేను ఉద్దేశపూర్వకంగా నేను అనటల్లా, ఒక చేతులు ఎత్తే మరి చెప్తాను అన్నమాట. ఇది దేవుని ఇల్లు కదా, అంటే నేను ఇక్కడ వాచ్మెన్. ఇక్కడ వచ్చే ప్రతి రూపాయికి లెక్క నేనే దేవుడికి చెప్పాలి. నా స్వాధీనంలో ఉంది. ఇక్కడ వచ్చే ప్రతి రూపాయి నా స్వాధీనంలో ఉంది. ఓకే, ప్రతి వస్తువు నా స్వాధీనంలో ఉంది. ఎందుకంటే మీరు కాదు నాకు అప్పచెప్పింది. ఎవరు అప్పచెప్పారు? యజమానుడైన దేవుడు అప్పచెప్పాడు. ఇప్పుడు ఇది నా ఇల్లేక చెప్పరేంటండి? నా ఇల్లు కదా, నా ఇల్లు కదా. నేను అంత డౌట్గా ఉన్నారేంటి? ఆ మధ్య మన చర్చికి వచ్చేవాళ్ళు అపార్ట్మెంట్లో ఒక ప్లాట్ కొనుక్కున్నారు. ఆడొక వాచ్మెన్ ఉన్నాడు. మేము కారు తీసుకెళ్ళి ఆ పక్క అపార్ట్మెంట్ దగ్గర పెట్టాం. ఆ పక్క అపార్ట్మెంట్ వాడు సర్రనొచ్చి, ఏది వాచ్మెన్, సార్ కారు ఎవరిదే అన్నాడు. మాదే బాబు అన్నాడు మా డ్రైవర్. మా అపార్ట్మెంట్ మీద తీసేయండి అన్నాడు. నేను ఒక రకంగా చూసి నవ్వుకున్నా. భలే ఉన్నాడు. అంతలోకే మేము వెళ్ళాల్సిన అపార్ట్మెంట్ ఆయన వచ్చాడు. వచ్చి, సార్ మన అపార్ట్మెంట్ దగ్గర రాను, మా అపార్ట్మెంట్ దగ్గర రానివ్వంటున్నాడు అన్నాడు.
నేను ఊరికే జోక్గా ఒక మాట అడిగాను, నీకు ప్లాట్ ఉందా ఇందులో అన్నాను. లేదు సార్, నేను వాచ్మెన్ అండి ఇక్కడ అన్నాడు. వాచ్మెన్ ఎంత అథారిటీగా మా 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 అపార్ట్మెంటు, నా అపార్ట్మెంట్ ముందు కారు తీసేయి అన్నాడు. ఇది నా అపార్ట్మెంట్. మీకు అర్థమైందా? ఇక్కడ ఉన్నని చెప్పి నాదే, నా దేవుడు నన్ను ఇక్కడ కాపలాదారుడిగా పెట్టారు. అందుకని ఇప్పుడు చెబుతున్నాను వినండి. నా ఇంట్లో మీరు ఎక్కువ సార్లు అన్నం తిన్నానా, నేను మీ ఇంట్లో ఎక్కువ సార్లు అన్నం తిన్నానా? చెప్పాలి మీరే. సంవత్సరానికి నా ఇంట్లో మీరు ఎన్నిసార్లు తింటున్నారు? మీ ఇంట్లో ఒక్కసారన్నా నేను తిన్నానా గుర్తు చేసుకోవాలి. నేను దెప్పి పొడవడానికి చెప్పట్లేదు, నేను లోకస్తుని కాదు. నేను ఎందుకు ఆశీర్వదించబడ్డాననే దానికి ఒక నిదర్శనం చెబుతున్నా, అంతే. స్తోత్రం చెప్పాలి. నేను ఎందుకు ఆశీర్వదించబడ్డాను? నేను ఇవ్వడం నాకు తెలుసు, దేవుడి దగ్గర నుంచి తీసుకోవటం కూడా నేను ఎరుగుదును. ఈ రహస్యం నీకు తెలిస్తే ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు నీకు. ఓకే. 3 హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10 నుండి 15 వాక్యాలు చదివితే, మీరు పరిశుద్ధులకు ఉపచారం పరిచర్య చెయ్యండి. అబ్రహాము అలా చేసి ఆశీర్వదించబడ్డాడు అంటాడు. తర్వాత చదవండి మీరు. ఆశీర్వాదం రావడానికి 3వ భాగం ఏంటి చెప్పండి? పరిచర్య చెయ్యాలా, ఉపచారం, పరిశుద్ధులకు ఉపచారం చెయ్యాలి. ఇప్పుడు ఇక్కడ వంట చేసేవారు, వడ్డించేవాళ్ళు, చేపల పరిచేవారు, ఏమండి, ఇంత పరిచర్య చేసేవారు పరిశుద్ధులకు కాదా చేస్తుంది? మీరు పరిశుద్ధులు కాదా? పరిశుద్ధులు అంటే ఎవరు? ప్రత్యేకంగా ఎవరు? వాళ్ళెవరు పరిశుద్ధులు అంటున్నారా? మీరే పరిశుద్ధులు. తెలుసా మీకు మీరు పరిశుద్ధులని? ఎంతమంది తెలుసు నేను పరిశుద్ధుడు, మేము పరిశుద్ధులమని ఎంతమందికి తెలుసు? నీ సందేహమే నిన్ను పాపిని చేస్తుంది, నీ విశ్వాసమే నిన్ను పరిశుద్ధునిగా మార్చింది. నీవు వెంటనే నీకు గుర్తొచ్చింది ఏంటంటే, నేను పరిశుద్ధుడును కాదు, నా నోరు మంచిది కాదు, నా క్రియలు మంచివి కాదు. నేనంటాను, నువ్వు మంచిదానివి కాదని ఫస్టే తెలుసు ప్రభువుకి. ఆయన మంచితనమును బట్టి నువ్వు పరిశుద్ధుడు అయ్యావు. నా క్రియలను బట్టి నేను పరిశుద్ధుడు అవ్వలేదో. అలా అనుకుంటే మనకంటే అఘోరాలే ఎక్కువ పరిశుద్ధులు. ఇందాక అక్కేం చెప్పింది? పొద్దున లేచి స్నానం చేయకుండా పాసి మొఖాన్ని ప్రార్థన చేస్తారు పనికి మాలినోళ్ళు. మేము చూడు పొద్దున లేచి మడిగట్టుకొని స్నానం చేసి ఆ బావి చుట్టూ తిరిగి ఎంత చక్కగా పరిశుద్ధంగా ఉంటామో అనుకుందట. ఆయన ఎవరో పొద్దున్నే లేచి నోట్లో నుంచి పేగులు తీసి శుభ్రంగా జలగడుక్కొని మరలా లోపల పెట్టుకొని వెళ్ళేవాడంట. వెళ్తున్నటువంటి ఆయనకు ఒక పండు ఇచ్చారనుకో, మరలా పేగులు ఏమైద్దో. నాకు విచిత్రమైన సంగతి ఏమిటంటే, ఎలాంటి సైన్స్కి ఎలా ఆధారం అని ఒక్కడ ప్రశ్నించట్లా. నా పేగులు నేను నోట్లోని తీయగలనాక దమ్ముంటే ఏమన్నా తీయమను, తీయటం అసాధ్యం అది. సరే తీశాడు, తీసి కడిగి మరలా లోపల పెట్టాం, మరలా అయింది కదా. హల్లెలూయా. దేవుని అడగండి, ఆశీర్వాదం ఇస్తాడు. దేవునికి ఇవ్వండి, ఆశీర్వాదం వస్తుంది. దేవుని కొరకు పరిచర్య చేయండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.